నమస్కారం, మీరు చూస్తున్న టీడీ న్యూస్ కేఎన్ఆర్. బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ రజతోత్సవ భారీ బహిరంగ సభను ఏప్రిల్ 27, 2025 రోజున హన్మకొండ ఎల్కతుర్తిలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కరీంనగర్ బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు జెండాలను ఆవిష్కరించుకొని పెద్ద సంఖ్యలో వాహనాల్లో, బస్సులలో భారీ బహిరంగ సభకు బయలుదేరి వెళ్లడం జరిగింది. మాజీ మంత్రివర్యులు, ప్రస్తుత కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారి ఆధ్వర్యంలో ముందుగా చింతకుంటలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో కలిసి బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ జెండాను ఆవిష్కరించారు. అనంతరం 12 గంటల సమయంలో హన్మకొండ ఎల్కతుర్తి ప్రాంతంలో జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభకు వెళ్లే వాహనాలకు, బస్సులకు జెండాను ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు ఉత్సాహంగా బయలుదేరి వెళ్లడం జరిగింది. ఈ సందర్భంగా మాజీ మంత్రివర్యులు ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. ఈ కార్యక్రమంలో వీరితో పాటుగా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నారదాసు లక్ష్మణరావు గారు, జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణరావు, నగర అధ్యక్షులు చల్లా హరిశంకర్ గారు తదితర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తాజా మాజీ కార్పొరేటర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, కోఆప్షన్ సభ్యులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి, నియోజకవర్గ, మండల, నగర స్థాయి, గ్రామ స్థాయి నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాళ్లు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఆయా గ్రామాలు, ప్రాంతాలు, డివిజన్ల నుండి పలువురు నాయకుల ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ భారీ బహిరంగ సభకు బయలుదేరి వెళ్లడం జరిగింది. అట్టి దృశ్యాలను ఇప్పుడు మనం చూద్దాం. ఈరోజు తెలంగాణ వ్యాప్తి మొత్తం కూడా, తెలంగాణ అంతా కూడా ఒక పండుగ వాతావరణం ఉన్నది. పొద్దున్న లేచి ఏదైతే 15 ఆగస్టు చేసుకుంటామో, జూన్ 2 చేసుకుంటామో, అలాగే ఈరోజు మేమందరం కూడా తెలంగాణ యొక్క రాష్ట్ర సమితి టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఒక పండుగ వాతావరణం జరుపుకుంటున్నాము. ఇప్పుడే అన్ని జెండాలు ఎగిరేసుకున్నాము. అన్ని ప్రాంతాలలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగిరేసుకోవడం జరిగింది. మేమందరం మళ్ళీ వెహికల్ అరేంజ్ చేసుకున్నాము. ఈరోజు 20 సంవత్సరాలు జరుపుకుంటున్న సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ జరుపుకుంటున్న మా టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ను చూడాలని చెప్పి లక్షలాది మంది ఈరోజు కరీంనగర్ నుంచి కదులుతున్నారు. మా ఆఫీసు చుట్టూ కూడా మాకు వెహికల్ ఉందా అనే పరిస్థితి వచ్చింది. అంటే ఈరోజు కేసీఆర్ గారు స్థాపించిన పార్టీ టీఆర్ఎస్ పార్టీ అంటే ఒక పార్టీగా పరిమితం చేసుకోకూడదు. ఈరోజు తెలంగాణ ప్రజలందరూ కూడా, ఈరోజు అభిమానులందరూ కూడా జరుపుకునే పండుగ ఈరోజు సిల్వర్ జూబ్లీ ఫంక్షన్. అందుకే ఈరోజు ప్రతి ఒక్క తెలంగాణ అభిమాని, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త అందరు కూడా ఈరోజు మా కార్యక్రమానికి ఇల్కతుర్తి పోతున్నారు. కాబట్టి డెఫినెట్గా 1,70,000 మంది పైచిలకు ఈరోజు కరీంనగర్, ఉమ్మడి కరీంనగర్ నుంచి మేము ఇల్కతుర్తికి ఈ సిల్వర్ జూబ్లీ ఫంక్షన్ పోతున్నాం. ఇప్పటికే కొన్ని వెహికల్స్ స్టార్ట్ అయినాయి, మేము కూడా స్టార్ట్ అయిపోతున్నాం. ఎందుకంటే ఎంత తొందర పోతే అంత తొందర పార్కింగ్ ముందుకు పోతాం. కాబట్టి అందుకే తొందరగా స్టార్ట్ అయిపోతున్నాం మేము. కష్టజీవుల బ్రతుకు పుస్తకాలను చదివి కన్నీటి సంద్రంలో ఎదురీతాయి దిండు జనమెత్తిన జెండ ఇంటూ
కరీంనగర్ కార్పొరేషన్ 18వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ శ్రీమతి సుధగోని మాధవి కృష్ణకుమార్ గౌడ్ గారి ఆధ్వర్యంలో హన్మకొండ ఎల్కతుర్తిలో జరుగుతున్న బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభకు పార్టీ శ్రేణులు, అభిమానులు, నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలతో కలిసి బయలుదేరుతున్నటువంటి దృశ్యం. ముందుగా జెండాను ఆవిష్కరించారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడడం జరిగింది. జెండాను ఊపి బస్సులను ప్రారంభించారు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పండగ వాతావరణం, ఒక కుంభమేళలా తలపిస్తున్నటువంటి కార్యక్రమం గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి ఆధ్వర్యంలో భారీ సభ ఏర్పాటు చేసుకొని రాష్ట్ర ప్రజలందరూ ఒక పండగ వాతావరణం లాగా జరుపుకుంటున్న తరుణంలో 25 వసంతాలు పూర్తి చేసుకొని రజతోత్సవ కార్యక్రమానికి లక్షలాది మంది తరలి వస్తున్నటువంటి కార్యకర్తలందరికీ శుభాభివందన తెలియజేస్తూ మా కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్లోని 18వ డివిజన్ పరిధిలో రేకుర్తి గ్రామంలోని మాకు సంబంధించిన కార్యకర్తలందరూ, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరూ మేము సభకు తరలి వెళ్తున్నాము. ఈ కార్యక్రమము విజయవంతంగా జరిగి తిరుగు ప్రయాణం కూడా ప్రజలందరూ సుభిక్షంగా చేరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమం, ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసినటువంటి స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు అన్న గంగుల కమలాకర్ గారికి మరియు జిల్లా అధ్యక్షుల వారికి, కార్యకర్తలందరికీ మా యొక్క కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ, జై తెలంగాణ. కరీంనగర్ బీఆర్ఎస్ మైనార్టీ జిల్లా నాయకులు, మాజీ సుడా డైరెక్టర్ షేక్ యూసుఫ్ గారి ఆధ్వర్యంలో రజతోత్సవ భారీ బహిరంగ సభకు నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకురాలతో కలిసి పార్టీ అభిమానులతో కలిసి బయలుదేరి వెళ్తున్నటువంటి దృశ్యం. ఈ సందర్భంగా వారు మాట్లాడుతున్నారు. వారి మాటలోనే విందాం. అస్సలాముఅలైకుం. ఈరోజు ఏప్రిల్ 27వ తారీఖు నాడు తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ పుట్టినరోజు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు గారు ఈరోజు చాలా పెద్ద ఎత్తున రజతోత్సవాలు చేస్తున్నారు. ఈరోజు 24 సంవత్సరాలు పూర్తి చేసుకున్న టీఆర్ఎస్ పార్టీ 25వ సంవత్సరానికి ముందు అడుగు వేస్తున్నందుకు భారీ బహిరంగ సభ వరంగల్లో నిర్మించినారు. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు చేసిన పథకాలు, వారు చేసిన మంచి పనులకు గుర్తుంచుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఒక్కరూ, అక్క చెల్లెళ్ళు, అన్నదమ్ములు, పెద్దలు, ప్రతి ఒక్కరు కేసీఆర్ గారు ఉంటేనే బాగుండే, కేసీఆర్ గారు ఉంటేనే ప్రభుత్వం మంచిగా ఉండే, ప్రతి ఒక్క సంక్షేమ పథకాలు మాకు అందినాయి. ఇలాంటి సీఎం మళ్ళోసారి మరీ సీఎం కావాలని కోరుకుంటున్న ప్రజలు ఈరోజు స్వచ్ఛందంగా ఈ బహిరంగ సభకు లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో తరలి రావడం జరుగుతుంది. ఇలాంటి సభలు నిర్వహించాలంటే కేవలం టీఆర్ఎస్ పార్టీకే అంకితం. ఇలాంటి పెద్ద పెద్ద బహిరంగ సభలు ఇంతవరకు ఎలాంటి పార్టీలు నిర్మించలేదు, నిర్మించపోవు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అంటే తెలంగాణ ప్రజలకు గుండె సప్పుడు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా మేము వస్తామంటే మేము వస్తామని ముంగటికి వచ్చే ఈ తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ చేసిన మంచి పనులకు గుర్తించుకొని మళ్ళీ వచ్చే ఎలక్షన్లో 100% కేసీఆర్ గారే సీఎంగా ఉండాలని కోరుకుంటున్న ప్రజలందరికీ, మరియు మా కేటీ రామారావు వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, మా గంగుల కమలాకర్ కరీంనగర్ ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీ వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ కరీంనగర్ ప్రజలు అందరూ స్వచ్ఛందంగా రావడం జరుగుతుంది. కరీంనగర్ కాన్స్టిట్యున్సీ నుంచి దాదాపు
10,000 మంది కంటే ఎక్కువ మా గంగుల కమలాకర్ ఆధ్వర్యంలో, కమలాకర్ అంటేనే కరీంనగర్, అలాంటి టీఆర్ఎస్ పార్టీకి కమలాకర్ అంటే 4 సార్లు గెలిచిన ఏకైక భీముడు మన గంగుల కమలాకర్ కరీంనగర్లో. అలాంటి వ్యక్తి ఉండడం ఈ ప్రజలకు ఎంతో మంచి జరుగుతుంది. ప్రతి ఒక్కరికి ఏం కావాలి అని చెప్తే ముంగటికి వచ్చే పనిచేసే మా కమలాకర్ అన్నకి నా తరఫున కరీంనగర్ ప్రజలందరికీ ఈరోజు జరగబోయే వరంగల్ బహిరంగ సభలో తరలి రావాలని కోరుకుంటూ, నా పేరు షేక్ యూసుఫ్, ఎక్స్ సుడా డైరెక్టర్ కరీంనగర్. అందరికీ నమస్కారం. జై తెలంగాణ, జై జై తెలంగాణ. జై కేసీఆర్, జై కేసీఆర్, కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం, జై కేటీఆర్, జై కేటీఆర్, జై కేటీఆర్, కమలాకర్ అన్న నాయకత్వం, కమలాకర్ అన్న నాయకత్వం. కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలోని 6వ డివిజన్ తాజా మాజీ కార్పొరేటర్ కోలమాలతి సంపత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రజతోత్సవ భారీ బహిరంగ సభకు బయలుదేరి వెళ్తున్నటువంటి దృశ్యం పెద్దలు మాట్లాడుతున్నారు. వారి మాటలను విందాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో గత 15 నెలల నుంచి రాక్షస పాలన కాంగ్రెస్ పార్టీ నుండి విముక్తి చెందిన రోజు. ఈరోజు జరుగుతున్నటువంటి 25 సంవత్సరాల రజతోత్సవ వేడుకకు భాగంగా కరీంనగర్ జిల్లా కాపువాడలోని 6వ వార్డు కోలమాలతి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో కాపువాడ నుండి బయలుదేరుతున్నటువంటి ఈ రజతోత్సవ వేడుకలకు వాడ నుండి మహిళలు, విద్యార్థులు, కార్మికులు, కర్షకులు అందరూ హాజరవుతున్నారు. ఇది రేపు రానున్నటువంటి రోజులలో ముఖ్యమంత్రిగా కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఒక మంత్రిగా బడుగు బలైన వర్గాల కోసము గంగుల కమలాకర్ నాయకత్వంలో మేమందరము ఎల్కతుర్తి వేడుకకు బయలుదేరుతున్నాము. జై కేసీఆర్, జై కేసీఆర్. కరీంనగర్ 47వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాబుజాని గారి ఆధ్వర్యంలో సభకు బయలుదేరి వెళ్తున్నటువంటి దృశ్యం. నమస్కారాలు. ఏదైతే కేసీఆర్ గారి నాయకత్వంలో కూడా ఇవాళ చలో వరంగల్ భారీ ఎత్తున ఒక 10 లక్షల మందితోని ఇవాళ అక్కడ మహాసభ జరుగుతూ ఉంది. ఏదైతే 25 సంవత్సరాల రజతోత్సవ సందర్భంగా, ఆ రజతోత్సవం సందర్భంగా కమలాకర్ అన్న మా డివిజన్కు అప్పచెప్పినటువంటి బాధ్యతను తూచా తప్పకుండా నిర్వర్తించడానికి మా కమిటీ మొత్తం కూడా ఇక్కడ ఉంది. మా శంకరన్న గారు, మున్నా శాఖ గారు, మరియు అఫ్రోజ్ గారు, సంతోష్ గారు, కాజా గారు, షకీల్ మహమ్మద్ గారు అందరం కూడా ఒక ఐకమత్యంగా ఇక్కడ ఈ దాదాపుగా బస్సులో ఎంతైతే చెప్పిరో దానికన్నా ఎక్కువగా మంది జమైనా కూడా అందరినీ 2 బండ్లు మేము తీసుకొని వెళ్తా ఉన్నాం. మేము ఏదైతే బాధ్యత మాకు అప్పచెప్పినటువంటి బాధ్యతను మేము అందరూ ఒక సైనికుల్లాగా మా టీఆర్ఎస్ పార్టీకి పనిచేయడానికి ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ ముందుకు పోతున్నాం. దాని సందర్భంగా మీ అందరికీ కూడా వచ్చినటువంటి మా మిత్రులకు, అక్కజనులకు, మా కమిటీ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు నా తరఫు నుంచి డివిజన్ ప్రెసిడెంట్గా చెప్తా ఉన్నాను. ఇప్పుడు మేము ఎల్కతుర్తి సెంటర్ ఏదైతే మీటింగ్ ఉందో 4 గంటలకు కేసీఆర్ గారికి, దానికి మేము అందటానికి వెళ్తా ఉన్నాం. ఈ సందర్భంగా మరొకసారి ఉద్యమ ధన్యవాదాలు తెలుపుకుంటూ మా శంకరన్న గారికి జై తెలంగాణ. ఎల్కతుర్తి ఒక మహాసభకు కనివిని ఏదైనా రీతిలో
ఇది సభన లేకుంటే ఉద్యమాల పోరాటం జరిగినప్పుడు ఎంత ఉత్సాహంగా వచ్చిందో స్వచ్ఛందంగా మేము కూడా వస్తాం కేసీఆర్ గారి సభకు అని చెప్పని కార్యకర్తలు స్వచ్ఛందంగా ఒకరి మించ ఒకరు కాకుండా ఒకరు 2 బస్సులు నిండిపోయినా కూడా ఇంకా కూడా రావడానికి ఉత్సవం చూపుతున్నందుకు పేరున వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. మా డివిజనల్ ప్రెసిడెంట్ బాబ్జాన్ భాయ్ గారు కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకొని 3 రోజుల నుంచి శ్రమపడి మున్నా షాక్ గారు, అప్రోజ్ గారు, మరి మిగతా మా కార్యకర్తలు చాలామంది శ్రమపడి ఈ కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా దీన్ని జయప్రదం చేయడానికి కంకణబద్ధులై ఉన్నందుకు చాలా సంతోషం. అందరు కూడా ధన్యవాదాలు. జై తెలంగాణ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, కమలాకరణ గారి నాయకత్వం. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. జై తెలంగాణ. DD News KNR, please subscribe. Assalamu alaikum. Namaskaram.